హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. ఇటు పేదల సైన్యం, అటు పెత్తందారుల పటాలం. రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లు బీసీలకే ఇచ్చిన సీఎం జగన్. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 ఎంపీ సీట్లు, అసెంబ్లీ ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకే. సేవే పరమాదిగా, నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం. ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం. రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. 33 శాసనసభ, 4 లోక్సభ స్థానాల్లోనే బీసీలకు ఛాన్సు. బడుగులకు ఇచ్చింది 23%. ఓసీలకు కేటాయించిన 70 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు ఛాన్సు. కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్ఆర్ఐలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరిత్రలకే బాబు టికెట్లు. బడుగులకు మరోసారి వెన్నుపోటు అని చెప్పి మొత్తానికి అంటే ఏపీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ స్థానాలకి, ఎంపీ స్థానాలకి, 24 ఎంపీ స్థానాలకి టికెట్లు కేటాయించారు. దాంట్లో దాదాపు 40% టికెట్లు బీసీకి కేటాయించి, రిజర్వ్డ్ స్థానాలు బోను. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే కలిపి 200 స్థానాలు ఉంటే 200 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 100 స్థానాలు కేటాయించారు. అంటే 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించారు. ఇది దాంట్లో కూడా ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, అదేవిధంగా కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావు అంటే అతి సామాన్యులకు కొంతమందికి టికెట్ ఇచ్చాడు. ఇది ఒక భారతదేశ చరిత్రలో ఒక తొలి అడుగు. ఇది ఒక రకంగా ఒక ప్రయోగమే. దేశ చరిత్రలో ఇది రికార్డ్ అట. అదేవిధంగా ఇంకొక వైపు చూస్తే అందుకే ఇటు పేదల సైన్యం, అటు పెత్తందారుల పటాలం అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు? ఇక్కడ తిరుపతిరావు అనే పేదవాడు, లక్కప్ప అనే ఉపాధి హామీ కూలీ, టిప్పర్ డ్రైవరు, అదేవిధంగా కార్మికుడు, ఇట్లా మామూలు సామాన్యులకు ఇచ్చిండు, అంటే పేదలకు ఇచ్చిండు టికెట్లు. దట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 100లో 50% టికెట్లు ఇచ్చిండు. బీసీలకి 48 స్థానాలు ఇచ్చిండు, 11 ఎంపీ స్థానాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే టాప్ ప్రయారిటీకి 40% సీట్లు బీసీలకు ఇచ్చిండు. అక్కడ 50% ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చిండు. అంటే సామాజిక న్యాయం ఒకవైపు, పేదలని ఎంకరేజ్ చేసేది ఇంకొక వైపు. ఇటు చేస్తుంటే ఇటు పేదల సైన్యం అని, ఇది పెత్తందారుల పట్టాలన్నమాట. ఇక్కడ ఎవరికి ఇచ్చిండే? ఎన్ఆర్ఐలు, కాంట్రాక్టర్లు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరిత్రలకి బాబు టికెట్లు. ఆయన ఇచ్చిన సీట్లేని 156 శాసనసభ స్థానాలు, అదేవిధంగా 20 ఎంపీ సీట్లు ఇప్పటికే ఖరారు చేసిన కూటమి. దాంట్లో 33 శాసనసభ స్థానాలు ఇచ్చారు. మొత్తం బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 4 ఎంపీ సీట్లు ఇచ్చారు. 25 ఎంపీ సీట్లు ఉంటే 4 ఎంపీ సీట్లు ఇచ్చారు. అంటే మొత్తం మీద ఏం చేస్తున్నారు? 23% బీసీలకు టికెట్లు కేటాయించి, జగన్మోహన్ రెడ్డి 40% సీట్లు బీసీలకు కేటాయిస్తే ఈయన 23% ముగ్గురు కలిపి కేటాయించి దీన్ని బీసీ పార్టీ అంటారు. మళ్ళీ టీడీపీ అంటే బీసీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి బీసీలే ఎన్నుముక. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు నడిపిస్తున్న పార్టీ. ఎక్కడ మరి బీసీలు నడిపితే ఏరి? 175 స్థానాలు ఉంటే కనీసం 33 స్థానాలు కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో మీరుంటే 3 పార్టీలు కలిసి ఎట్లా బీసీల పార్టీ అంటే ఎట్లా అవుతుంది? బీసీల పార్టీ అంటే ఏంది? సగం బీసీ. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100లో 200 స్థానాలు 100 స్థానాలు ఇచ్చిండు. నువ్వేమి ఇవ్వాలా? నువ్వు బీసీ పార్టీ అంటున్నావు కాబట్టి 200 స్థానాల్లో 150 స్థానాలు ఇవ్వాలా. అప్పుడు నీది బీసీ పార్టీ. ఆయనకంటే ఇంకొక 4 ఎక్కువ ఇస్తే నువ్వు బీసీ పార్టీగా, సామాన్యులను గౌరవిస్తున్న వ్యక్తిగా లెక్క చేస్తారు. ఇంకోటి ఎవరికి ఇస్తున్నావు నువ్వు? కాంట్రాక్టర్లు, డబ్బులు ఉన్నోళ్ళు, అవినీతి అక్రమాలు చేసి డబ్బు కూడబట్టిన వాళ్ళకి ఇస్తాను. ఇక్కడ టిప్పర్ డ్రైవర్లు, ఉపాధి హామీ కార్మికుడు, ఇట్లాంటి వాళ్ళకి ఒక సామాన్య రైతు తిరుపతిరావు అట ఇట్లా ఇస్తుంటే మైలవరంలో. దీన్నే ఇటు పేదల సైన్యం, అటు పెత్తందారుల పటాలం. మరి ఈ సైన్యాలలో ఇటు పేదల సైన్యం ఉంది, ఈ పెత్తందారులు ఉండు. ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏపీలో ఉన్న ప్రజలు ఈ పేదల వైపు ఉంటారా, పెత్తందారుల వైపు ఉంటారా? పేదల వైపు ఉండి పేదలతోని సేవ చేయించుకుంటారా? పెత్తందారుల వైపు ఉండి వాళ్ళ కింద ఉడిగం చేసే పనులు వాళ్ళు నలిపేసే పరిస్థితి ఉంటుంది రేపు. పెత్తందారులు, కాంట్రాక్టర్లు, ఈ బ్యాంకులను చీట్ చేసే వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, ఎన్ఆర్ఐలు గెలిస్తే ఏం చేస్తారు?
ఇవాళ 100 రూపాయలు పెడితే రేపు 200 సంపాదించుకోవడానికి చూస్తాడు. పేదవాడు ఏం చేస్తాడు? నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజల కోసం పాటుపడాలి, ప్రజలకు సేవ చేయాలని చేస్తారు. ఎప్పుడైనా కాంట్రాక్టర్లకి బడాబాబులకి ఇస్తే ఆ బడాబాబు ఇంకొక బడాబాబుని తయారు చేయడానికి, ఇంకా ఆస్తులు పెంచుకోవడానికి చూస్తారు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ 2 గ్రూపులు ఇక్కడ కనపడుతున్నాయి. ఒకవైపు ప్రజల కూటమి, పేద ప్రజల కూటమి కనపడుతుంది. ఇంకొక వైపు పెత్తందారుల కూటమి, పార్టీల కూటమి, పొత్తుల కూటమి కనపడుతుంది. పదవుల కోసం పొత్తులు, పదవుల కోసం పార్టీలు కలవటం, ఇది ఒకవైపు కనపడుతుంది. ప్రజల కోసం కూటమి, ఇది ఒకవైపు కనపడుతుంది. ప్రజల కూటమి అంటారు దీన్ని. ప్రజల కోసం ఉండే కూటమి ప్రజల కూటమి అంటారు, పదవుల కోసం ఉండే కూటమిని పదవుల కూటమి అంటారు. ఇది పదవుల కూటమి, ఇది ప్రజల కూటమి. ఏ కూటమి వైపు ఉండి ప్రజలు న్యాయాన్ని గెలిపించుకుంటారు అనేది ప్రజలు నిర్ణయించుకోవాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈరోజు ఏపీలో జరుగుతుంది. ఏంటంటే ఒకవైపు పదవుల కోసం కూటమి పెట్టుకుంటే, ఇంకొక వైపు ప్రజల కోసం, పేద ప్రజల కోసం కూటమి పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి. ఈ పదవుల కూటమికి ఇస్తారా అవకాశం, ప్రజల కూటమికి అవకాశం ఇస్తారా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. స్పష్టంగా చెప్తున్నాను. నేను ఈ పని చేసినా, ప్రజల కోసం ఈ పని చేసినా, ప్రజలే నా కూటమి, పార్టీలు కాదు. నాకు ప్రజలే కూటమి, ప్రజలే ఆధారం, ప్రజలే నేను నమ్ముకున్న, పార్టీలని పొత్తులను నమ్ముకోలేదు అని చెప్పిండు. మరి దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఏపీలో ఉన్న ప్రజలు. ఇది ఒకటైతే. ఎన్నుపోటు పొడుస్తారా, టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం. ఇది ఇక ఎన్నుపోటు పొడుస్తారంటే పొడిచే వ్యక్తితో పెట్టుకున్నాక ఎన్నుపోటు పొడవకపోతే ఏం పొడతారు ఇక అనేది అలా చర్చ. తడిగొడ్డతో గొంతులు కోసేవారు అంటూ ప్రధాని పైన టీడీపీ పోస్టులు. మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీట్ ఇవ్వాలంటున్న బీజేపీ నేతలు. 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు. చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి. మరోవైపు టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోడీపై విషప్రచారం. టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకొని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం. వెన్నుపోటు పొడుస్తారా. అదేవిధంగా మరోవైపు టీడీపీ అనుకూల పత్రికల్లో అంటే మొన్న ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో మోడీ పైన చాలా ఘాటుగా రాశారు. మోడీ ఇట్లా, మోడీ అట్లా, మోడీకి లొంగిపోవాల్సిందే, చంద్రబాబు నాయుడు అవన్నీ తెలిసే లొంగిపోయిండట, కాళ్ళ బేరానికి పోయిండు అని రాసిండు. చంద్రబాబు నాయుడు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు చెప్పలే ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పలే స్పష్టంగా. ఏదైనా అడిగితే ఏం చెప్తారు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం అంటుంది కదా, డెప్త్కి పోవాలి. ఈయన చెప్పిండు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో తొలి పలుక ఏదో పలుకు రాత్రు కదా, దాంట్లో చెప్పిండు వీకెండ్ కామెంట్. దేంట్లో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, బీజేపీ మంచిది కాదని తెలుసు, మోడీ మోనార్క్ అని తెలుసు. తెలిసినా కానీ ఎందుకు పొత్తు పెట్టుకుంటే వాళ్ళతో చేయకపోతే ఆయన కేసులు బయటపడతాయని భయపడి పొత్తు పెట్టుకుండు. అన్నీ తెలిసే పొత్తు పెట్టుకొని లొంగిపోయిండు తప్పనిసరి పరిస్థితుల్లో. మరి మిగతా పార్టీలు అంటే వేరే వాళ్ళు పెట్టుకుంటే అది అక్రమమా? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఈయన చెప్పిండు, ఎక్స్ప్లెయిన్ చేసిండు, మొత్తం 2 పేజీలు ఏమో రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. అదే ఇప్పుడు విషప్రచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక మోడీ పైన విషప్రచారం చేస్తుంది. రఘురామకృష్ణరాజు వైసీపీ సిట్టింగ్ ఎంపీ నరసాపురం నుంచి వైసీపీలో గెలిచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ తెలుగుదేశం పార్టీ చెప్పిన మాటలన్నీ ప్రెస్ మీట్లు పెడుతూ రకరకాల విమర్శలు జగన్మోహన్ రెడ్డి పైన చేసిండు. ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకుడు నన్ను వాడుకున్న ఇన్ని రోజులు నాకు ఏదైనా ఉద్ధరిత్తుడు, నాకు టికెట్ ఇస్తాడని ఈయన ఊహించిండు. ఆయన ఏ పార్టీలో ఉండా ఆయనకే తెలియదు. ఇటు జనసేనలో ఉండా, తెలుగుదేశంలో ఉండా, బీజేపీలో ఉండా అంటే ఏ పార్టీలో లేడు. నేను ఈ రాష్ట్రం కోసం ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టిన కాబట్టి నాకు ఏదో ఒక పార్టీ ఇవ్వాలి, నాకు అదే అర్హత అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం మీడియా నిన్ను ఎందుకు హైలైట్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి తిడితే చాలుగా వాళ్ళకి ఎవరినైనా హైలైట్ చేస్తారు. అట్లా హైలైట్ చేశారు తప్ప నీ మీద ఏదో ప్రేమ ఉండో, నీ మీద అభిమానం ఉండో, నిన్నేదో ఉద్ధరించాలనో, నీకు టికెట్ ఇవ్వాలని చేయలే. అది ఇంకా జ్ఞానోదయం కానట్టుంది నీకు. తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని తిడితే చాలు, అది ఎవరైనా చాలు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలాని కూడా గత ఎన్నికల్లో అనేక రకాలుగా ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ ఆమె పైన అనేక విమర్శలు చేశారు. ఆమె డీజీపీకి పోయి కంప్లైంట్ చేసింది, నా వ్యక్తిగత క్యారెక్టర్ మీద అసాసినేట్ చేస్తున్నారని. అట్లాంటి ఆమెను ఎమ్మటే వాటేసుకుండ్రు, దగ్గర తీసుకుండ్రు. ఆమెను హైలైట్ చేయాలి. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి తిడుతుంది కాబట్టి, వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని తిడితే చాలు వాళ్ళకి. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు తిట్టినవు కాబట్టి నేను దగ్గర తీశారు తప్ప రఘురామకృష్ణరాజుని నీకు టికెట్ ఇవ్వటానికో, నీకు పదవులు ఇవ్వటానికి చేయలేదు. కాబట్టి స్పష్టం. దాంట్లో బీజేపీ ఎందుకు ఎత్తారు టికెట్? నువ్వు ఎవరి కోసం పాటుపడ్డావు? చంద్రబాబు నాయుడు కోసం జగన్మోహన్ రెడ్డిని తిడితే 5 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియాలో ఎప్పుడు బయటలు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన స్క్రిప్టాలో చదివితే. మరి ఇస్తే టీడీపీ ఇవ్వాలి టికెట్.
చంద్రబాబు నాయుడు ఒక ఎత్తు ఏం వేసిండు, 6 సీట్లు ఎంపీ బీజేపీకి ఇస్తే నరసాపురం కూడా అందులో కలిపితే నరసాపురం ఎట్లాగా రఘురామకృష్ణరాజు నా మనిషే బీజేపీ పేరు మీద తీసుకుంటాడు టికెట్, ఇంకా 5 ఉంటాయి. 5లో సీఎం రమేష్ ఒకడు ఉండు, ఆయన మనిషే, ఇంకా 4 ఉంటాయి. ఇట్లా ఎత్తేసిండు ఆయన. 6 ఇచ్చినట్టు ఇచ్చి అందులో ఒక 2, 3, 4 ఈయన మనుషులను పెట్టుకుంటే గెలిచాక ఆడిపోతారు నా మనుషులేగా అన్నట్టుగా ఎత్తేసిండు. దాన్ని బెడిసి కొట్టింది, కొడితే చెంప బయలేటట్టు కొట్టింది బీజేపీ. నరసాపురంలో వేరే వాళ్ళకి కేటాయించింది. ఇప్పుడు ఆయన నోరు మోగబోయింది. నరసాపురం ఏదైతే ఆశించిండో రఘురామకృష్ణరాజు. 6 అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం, పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం. పొత్తుల్లో టీడీపీ సీట్లు 144, ఖరారు చేసిన 138 మాత్రమే. పి గన్నవరం జనసేనకు బదిలీ, అనపర్తిపై తేల్చని బీజేపీ. టీడీపీ సీట్లలో మిగతా 6 ఏవనే దానిపై అనిశ్చితి. బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తెలియలేదు. గుంతకల్లులో, ఆదోన్లో, ఆలూరు సీట్లతో బంతాట. రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నది తేలని వైనం. దర్శి, అనంతపురంలో అర్బన్లో అభ్యర్థుల కోసం పాటు 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యం. మొత్తానికి ఈ అతుకుల బొంత, ఈ ఇష్టం లేని పొత్తుల వల్ల రకరకాల ఈ జిమిక్కులు, రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. టికెట్ ఇచ్చినోడు నేను పోటీ చేసేట, టికెట్ ఇచ్చినోడికి సహకరించట్లేదు స్థానికులు. టికెట్ ఇచ్చినోడికి అసలు వస్తుందో రాదు తెలియదు, ఎవడికి వద్దో తెలియని గందరగోళ పరిస్థితుల్లో అసలు బీజేపీకి ఏ స్థానాలు ఇచ్చిండు, టీడీపీ ఇంకే స్థానాలు పోటీ చేద్ది, బీజేపీకి ఇచ్చిన 10 ఎక్కడున్నాయి, ఆ 10 ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, ఇంకా క్లారిటీ లేదు. ఇది మొత్తానికి అయోమయంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వార్త ఇచ్చింది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. దిశ చేద్దాం. ఎక్కడ దాచాలి, ఎన్నికల కోసం ప్రధాన పక్షం అభ్యర్థులకు ఇప్పటికే అందిన పార్టీ ఫండ్. ఎన్నికల్లో గెలిచేందుకు ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి, అందుకు నోట్లతో ఓట్లు కొనుక్కోవాలి. ఓటు వేసేందుకు జనం సిద్ధం, వారికి ఇచ్చేందుకు ₹1 సొమ్ము కూడా సిద్ధమే. అయితే ఎన్నికల పోలింగ్ తేదీ దూరంగా వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు ఒక ప్రధాన పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. ఫలానా తేదీలోగా ఎన్నికల ప్రకటన వెలువడుతుందని అంచనా వేయడంలో విజయం సాధించిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీ పోలింగ్ దూరంగా మే 13న ఉంటుందని ఊహించలేకపోయింది. ఆ కారణంగా ఎన్నికల ప్రకటనకు ముందు రోజే అభ్యర్థులకు భారీ ఎత్తున నోట్ల కట్టలు అందించింది. వాటిని సురక్షితంగా దాచలేక, కాపాడుకోలేక వారు అవస్థలు పడుతున్నారు. సొమ్మును దాచలేక, అటు ఇటు మార్చలేక అవస్థలు పడుతున్న వైనం. ప్రకాశం జిల్లా ఉదంతంతో అభ్యర్థుల్లో పెరిగిన భయం. కోట్లల్లో నిధులు వచ్చాయని తెలిసి డిమాండ్లు పెంచుతున్న చోట లీడర్లు. ఇది ఎక్కడ దాచాలో తెలియట్లేదట. ఎన్నికల కోసం ప్రధాన పక్షాలు, పార్టీలు ఆల్రెడీ ఫండ్ సిద్ధం చేసుకున్నాయి. ఎందుకంటే మే 13కి 50 రోజులు, 56 రోజులు అవతల వేసిండి డేటు. వాళ్ళు వాస్తవంగా 20 రోజులు, నెల రోజులనే ఎలక్షన్ ఉంటాయి అనుకున్నారు. డబుల్ అయింది అది. కాబట్టి దాయటం కష్టం. ఎన్నికల కోడ్ వచ్చింది, ఎక్కడెక్కడ రైడ్లు జరుగుతున్నాయి. మొత్తానికి వాళ్ళ సోర్స్ వాళ్ళకు ఉంటుంది. అంత ఈజీగా ఉండరు పొలిటికల్ లీడర్లు. ఎక్కడ దాయాలి అక్కడ దాతారు. మొత్తానికి సురక్షితంగా చేస్తారు. వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకుంటారు. దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు పేపర్ వాళ్ళు. ఎందుకంటే మనం బాధపడ్డా వాళ్ళ స్కెచ్, వాళ్ళ కథ వాళ్ళకు ఉంటుంది. ఉండబట్టే వాళ్ళు రాజకీయ నాయకులు. అన్నీ ఉండబట్టే రాజకీయ నాయకులు అంటారు. అన్ని పార్టీలు, అది ఏ పార్టీ అని కావచ్చు. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం, మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దాం, 20 ఏళ్లకు సరిపడా వసతులు కల్పిస్తాం, కుటీర పరిశ్రమలతో యువతకు ఉపాధి. ఎన్నికల ప్రచారంలో టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరి టీడీపీ అభ్యర్థి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారట. 20 ఏళ్లకు సరిపడా వసతులు కల్పిస్తారట, మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దారట. ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిండు. మరి 20 ఏళ్లకు సరిపడా వసతులు కల్పిస్తే మరి 2014 నుంచి 19 వరకు మీరే ఉన్నారు, నువ్వు మంత్రివి, మరి అప్పుడెందుకు పరుగులు పెట్టిలే అనేది ఇవాళ మంగళగిరిలో ఉన్న ప్రజలకు ఉన్న డౌటు. మంగళగిరిలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే అభివృద్ధిని ఇవాళ పరుగులు పెట్టిటిపోయింది. మరి 2014 నుంచి 19 మధ్యలో 5 సంవత్సరాలు ఉన్నావు కదా, 5 సంవత్సరాల్లో 20 ఏళ్లకు సంబంధించిన వసతులు కల్పించి ఉండాల్సింది. ఇవాళ నువ్వు ఇక మళ్ళీ చేసే అవసరం ఉండదు కదా. ఆ 5 ఏళ్లలోనే 20 ఏళ్లకు సరిపడా వసతులు కల్పించుంటే, అయ్యాల అభివృద్ధిని పరుగులు పెట్టించుంటే అది అట్లే ఉండేదిగా. ఇంకా 20 ఏళ్ళు కాలేదుగా, 10 ఏళ్ళకి అయింది. ఇంకా 10 ఏళ్ళు నువ్వు పనిచేసే అవసరమే ఉండదు కదా. అయ్యాలు చేయలేంది, అయ్యాల అవకాశం లేనిది ఇవాళ ఎట్ట చేస్తావు అనేది అక్కడ మంగళగిరిలో ప్రజలకి పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి లోకేష్ సమాధానం చెప్పాలి. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారట. టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టండి, మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచన. కుప్పం ఎన్టీఆర్ భవన్లో ముఖాముఖి. టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టండి అని వాళ్ళ మహిళలకు చెప్తున్నాడు. వాళ్ళ భర్తలు కాట టీడీపీకి ఓటేస్తే అన్నం పెట్టండి, లేకపోతే పెట్టొద్దు అంటాడు. మరి ప్రజలు ఏమనుకోవాలి? ప్రజలు ఏమనుకోవాలి? నువ్వు 15 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు కాబట్టి నీకు ఓటేయద్దు అనేది అనుకోవాలి కదా. నువ్వెవరు టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టమని బెదిరెత్తన్నట. ఇది బ్లాక్మెయిలింగా?
అనేది ఇలా ప్రజలు చర్చించుకునే పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక రకంగా బ్లాక్మెయిల్. టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టాలట. ఎందుకు వేయాలి టీడీపీకి ఓటు? ఏం చేసినవి అని వేయాలనేది సమానం చెప్పాలి తప్ప టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టండి లేకపోతే టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టండి అనే బదులు టీడీపీకి ఓటేయండి నేను ఇది చేస్తా, టీడీపీకి ఓటేయండి నేను అది చేసిన గతంలో, మళ్ళీ చేయబోయేది ఇది, అది చెప్పుకోవాలి. కానీ టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టండి, టీడీపీకి ఓటేస్తేనే ఇళ్లలోకి రానియండి, లేదంటే లేదు అని అంటే మరి నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంది, నువ్వు అన్న మాటలు ఏంది, మరి దానికేం సమానం చెప్తావు? 2018లో మోడీని తిట్టింది ఏంది, ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? అప్పుడు దానికి ప్రజలు ఏం చేయాలి? మరి నువ్వు ఉట్టి ఓటేయకపోతే అన్నం పెట్టొద్దని జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య స్విచ్ పెట్టే కార్యక్రమం నువ్వు చేస్తుంటే నాకు ఓటేస్తే అన్నం పెట్టండి లేదంటే నీ మాట వినాలా వాళ్ళ భర్తల మాట వినాలా? మహిళలు అంటే నీ మాటని వాళ్ళ భర్తలను దూరం చేసుకొని నువ్వు పెద్ద ఉద్దండు ఉద్ధరించుటోడు అని నీ మాట వినాలా అనేది ఇలా మహిళలు చర్చించుకునేది. నువ్వు ఓటుకే అంత బెదిరిస్తే వేరే వాళ్ళ భార్యలను బెదిరించి వేరే వాళ్ళ భార్యలకు వాళ్ళ భర్తలకు అన్నం పెట్టొద్దని చెప్పే సాహసం నువ్వు 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అనేది అది చెప్పొచ్చా చెప్పకూడదా అనేది కూడా లేకుండా కుటుంబాల మధ్య స్విచ్ పెట్టే కార్యక్రమం చేసి మరి నువ్వు మోడీని తిట్టి మళ్ళీ మోడీతో కలిసి దానికి ఓటేయాలి ఎందుకు వేయాలి ప్రజలు అనేది అడిగితే ఏం చెప్తావు? అది చెప్తేనే ఓటేయాలి లేకపోతే లేదు అన్నారు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? నువ్వు చెప్పేది సాహసం లేదు నీ కాడ. ఇది దిశ పేపర్కి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. ప్రజా సంకల్ప యాత్ర తరహాలో బస్సు యాత్ర, గ్రామ సభలు, అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం. రేపటి నుంచే జగన్ బస్సు యాత్ర, ఇకపై జిల్లాల్లోనే మకాం. ఇది ఒక వార్త. తక్కువ మెజార్టీ సీట్లపై గురి, కార్యాచరణపై నియోజకవర్గాల పరిశీలకులకు దిశానిర్దేశం. ఇది గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీ వచ్చిన స్థానాలపై గురిపెట్టారట. దానిపైన కార్యాచరణ ఎట్లుండాలని నియోజకవర్గాల పరిశీలకులకు డైరెక్షన్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించిన ఒక వార్త. ఇది గ్రామ సభలట, ప్రజా సంకల్ప యాత్ర తరహాలోనే బస్సు యాత్ర చేస్తారట, గ్రామ సభలు కూడా ఉంటాయట. ఇది రేపటి నుంచే బస్సు యాత్ర ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంతా సిద్ధం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రను తలపించే రీతిలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు శంఖారావం పూరించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10:56 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఇడుపులపై చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు అనంతరం నివాళులర్పించి పొద్దుటూరుకు బయలుదేరతారు. వెంపల్లి, వీరప్పనాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. ఇది మొత్తానికి రేపు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకి వెళ్ళి ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆయనకి నివాళులు అర్పించి ఆయనకి దండం పెట్టుకొని అక్కడి నుంచి కార్యక్రమం చేస్తారట బస్సు యాత్ర. రేపు 10 గంటల తర్వాత 11 గంటల ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుండు. గత ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర చేశారో అదే తరహాలో ఇప్పుడు బస్సు యాత్రలు చేయడానికి శంఖారావం పూరించినట్టు ఒక వార్తనిచ్చారు. మొత్తానికైతే ప్రజల్లోనే మమేకమయ్యాలి. ఈ 50 రోజులు మొత్తం ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకమై ప్రజలతోనే ఉండాలి, అన్ని వర్గాల ప్రజల్ని దగ్గర కావాలి అని చెప్పి వారు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నట్టుంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. మెజార్టీ 1,00,000 దాటాలి, కుప్పంలో నా గెలుపు వెనక మీరే. మరి ఎప్పుడు వాళ్ళే ఉంటారు, వేరే ఎవరు ఉంటారు? జనమే ఉండరు, మోడీ ఉండడు. ఇప్పుడు కుప్పంలో నా గెలుపు వెనక మీరే అంటే వాళ్ళే ఉంటారు. మోడీ వచ్చి ఓటైతే గెలుతావా? ఇది కుప్పంలో జనం వేయాలి ఓట్లు. ఆ లాజిక్ మర్చిపోయి నువ్వు మోడీకి అడిగిపోయినావు. మేము వచ్చాక మహిళల రక్షణకు చట్టం తెస్తాం, వైసీపీకి పని చేస్తే నష్టపోతారు, మేము వచ్చాక నాణ్యమైన మద్యం అందిస్తాం. నాణ్యమైన మద్యం అందిస్తారట. మద్యం అందియము, మేము మద్యాన్ని నిషేధం చేస్తామని చెప్పట్లే, నాణ్యమైన మద్యం అందిస్తారట. అంటే బాగా తాగండి, ఎక్కువ రుచిగా ఉండేదని చెప్తుండు. కుప్పంను బెంగళూరుతో అనుసంధానం చేస్తా, ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో. కుప్పం ప్రజాగణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంను బెంగళూరుతో అనుసంధానం చేస్తారట. ఇంకా లండన్తో చేస్తున్నానులే, ఏదైనా అంటాడు. కుప్పాన్ని బెంగళూరుతో చేస్తున్నట్టు అసలు కుప్పాన్ని బెంగళూరు చేస్తున్నానని ఆశ్చర్యం లేదు. ఓట్లు పడాలి, ఇప్పుడు గెలవాలి, అధికారంలో రాగాల, సీట్ ఎక్కాల. కుప్పాన్ని బెంగళూరు చేస్తా అని చెప్పినా జనాలకి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల సాధికారత సంక్షేమ దిశగా మొదట ఆలోచించింది తెలుగుదేశం పార్టీ అని చెప్తూ ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిలో వాటా పొందే హక్కు కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గ కుప్పంలో సోమవారం జరిగిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు.
ఇది వైఎస్ జగన్ సారథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం విచ్చలవిడిగా విక్రయాలు మొదలయ్యాయని, నాసిరకం మద్యం వల్ల ఎందరో మరణిస్తున్నారని, ఫలితంగా మహిళల తాలిబొట్లు తెగిపోతున్నాయని, ఈ పాపం ప్రభుత్వం ఉందేనని అన్నారు. జలగల్లా జనం రక్తాన్ని ముఖ్యమంత్రి జగన్ తాగుతున్నారని ఆరోపించారు. ఇది వైసీపీ వచ్చాక మద్యం వల్ల తాలిబొట్లు తెగుతున్నాయట. మద్యాన్ని తీసేస్తా అంటలే, నాణ్యమైన మద్యాన్ని ఇస్తా అంటున్నావు. మద్యాన్ని తీసేయి. మహిళల మీద ప్రేమ ఉంది కదా, మహిళల సాధికారత గురించి ఆలోచిస్తున్నావు కదా, అసలు మద్యమే నిషేధం చేయి. ఎన్టీఆర్ గారు అన్నగారు 1994లో నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ మద్యాన్ని నిషేధం చేశారు. 1 సంవత్సరంలో తమరు వచ్చి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మద్యాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ మీరు నాణ్యమైన ఏది మద్యం తెస్తారట. ఇది ఒక వార్త. నెక్స్ట్ ప్రజాశక్తి పేపర్ చూద్దాం. పాతాళానికి భూగర్భ జలం, ప్రకాశం సత్యసాయి జిల్లాల పరిస్థితి దారుణం, ఎన్నికల హడావుడిలో పట్టించుకొని ప్రభుత్వం. ఇది తాగునీటి కోసం రాస్తారోకో. పాతాళానికి భూగర్భ జలాలు అయినాయట. ప్రకాశం సత్యసాయి జిల్లాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎన్నికల హడావుడిలో పడి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య, ఆందోళన కలిగించేది. తాగునీటి సమస్య అనేది ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు దీన్ని రివ్యూ చేయాలి తప్పనిసరిగా. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దీనిపైన రివ్యూ చేయాలి. ఎలక్షన్ అనేది అది ఒక భాగం, కానీ ప్రజలకు సంబంధించిన సమస్యను పట్టించుకుంటేనే రాజకీయ పార్టీగా మీకు ఉనికి ఉంటుంది తప్ప, ప్రజలకు సంబంధించిన సమస్యలని గాలికి వదిలేసి మీ రాజకీయాలు మీరు చేసుకుంటే ప్రజలు కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. కాబట్టి దీన్ని పాతాళానికి భూగర్భ జలాలంటే దీనిపై దృష్టి పెట్టాలి. అధికారులు, చీఫ్ సెక్రటరీ కానీ సెక్రటరీలు కానీ దానికి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టి వాళ్ళకి ప్రజలకి తాగునీరు సమస్య లేకుండా ఈ ఎండాకాలంలో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. పింఛన్ 4000 అట. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది పింఛన్ 4000 చేస్తా. ఎందుకంటే ఎక్కాలి, ఇప్పుడు సీట్లు ఎక్కాలి. పింఛన్ 4000 చేస్తా అంటాడు, 5 అంటాడు, 6 అంటాడు. ఉద్యోగులకు పీఆర్సీ, పంచాయతీలకు నిధులు, యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి. కుప్పంలో చంద్రబాబు. ఉద్యోగులకు పీఆర్సీ అట, పంచాయతీలకు నిధులు అట. మరి ఉద్యోగులు, ఈ పంచాయతీలు, ఈ పెన్షన్లు ఏమన్నా 10 ఏళ్ళు లేవా? మరి అప్పుడు ఎందుకు లేకపోయింది అనేది ఇలా ప్రజల్లో చర్చ. ఇదే పీఆర్సీ పైన అనేక సార్లు సమ్మెలు చేశారు కదా ఉద్యోగులు మీరున్నప్పుడు. మరి అప్పుడు ఏంది ఇప్పుడే నుంచి ఎత్తుతావు? పంచాయతీలు అప్పుడు కూడా ఉన్నాయి. పంచాయతీ సర్పంచులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేశారు. మాకు నిధులు ఇవ్వట్లేదు, మాకు నిధులు రాకుండా చేస్తాను చంద్రబాబు నాయుడు అని. మరి అప్పుడు ఏం చేశారు? ఇది కదా ప్రజలు అనుకునేది. అమరావతి ఉద్యమానికి విరామం, ఎన్నికల కోడ్తో నిలిపివేసిన జేఏసీ నేతలు. 1560 రోజులు కొనసాగిన ఉద్యమం. ఈ అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ అనకుండా నడిపించింది. పాపం వాళ్ళని రోడ్డును వదిలేశారు. ఇవాళ అమరావతి గురించి మాట కూడా మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ. ఇవాళ అమరావతి రాజధాని అంశాన్ని భుజానెత్తుకొని ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5లో రోజులకు రోజులు దానిపై స్టోరీలు చేశారు. ఆ చీమ చిటుకున పోయి స్టోరీ చేసేది. మరి ఇలా ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ పేపర్లు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి పరిరక్షణ సమితి కానీ, అమరావతి పరిరక్షణ గురించి కానీ, అమరావతిని మేము రాజధాని చేస్తామని కానీ ఘంటాపదంగా చెప్పే పరిస్థితి. మోడీ పాల్గొన్న సభలో నువ్వు చెప్పుంటే నీకు నిజాయితీ ఉండేది, నీ మాట నమ్మేవాడు. మోడీ పాల్గొన్న సభలో నువ్వు అమరావతి రైతుల గురించి అడగకుండా, అమరావతికి సంబంధించిన ఉద్యమ పరిరక్షణ సమితి గురించి మాట్లాడకుండా మోడీ గురించి, మోడీని పైకి లేపి మోడీ ఇట్లా, మోడీ ఈరుడు సూర్యుడు అదే జరిపాను. ఏపీ ప్రజల గురించి ఒక్క మాట కూడా మోడీ ముందు మాట్లాడలేను. నువ్వు మాట్లాడింది మోడీ గురించే, మోడీని పొగొట్టడానికే. హిందీలో మళ్ళా తెలుగులో అర్థమైద్దో కాదో నేను బౌడేది మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకుంటాడేమో. నేను గతంలో తిట్టిన తిట్లన్నీ క్షమాపణ కోరుతున్నట్టుగా హిందీలో కూడా 4 వర్డ్స్ మాట్లాడిండు, రాసుకొని వచ్చి హిందీలో. అబ్బా బాగానే చంద్రబాబు నన్ను పొగుడుతుండు అని ఆయన అనుకోవటం కోసం తెలుగులో అయితే అర్థం కాదని హిందీలో పొగిడిండు. అంటే నువ్వు పొగడ్తల సభ, అది ప్రజల సభ కాదు, అమరావతి సభ కాదు, అమరావతి ఉద్యమం విరామం కాదు, అసలు వదిలేస్తాడు. దాంట్లో డౌటే లేదు. ఆయన అవసరం అక్కడికి అయిపోయింది. దాని సెంటిమెంట్ రాజేసిండు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ కావట్లే. ఇంకోటి ఎత్తుకోండి. ఇప్పుడు మోడీ రాష్ట్రాన్ని నిలబెడతా, రాష్ట్రాన్ని గెలిపేయడం, ఇది పెట్టుకోండు. ఇది ఈనాడు చూద్దాం. విధేయులపై వేటు, మేత వేసిన వారికి సీట్లు. గడప గడపకు తిరుక్కుంటే టికెట్ లేదన్నారు, మారకుంటే మార్చేస్తానంటూ హుంకరించారు. ప్రజల్లో గడిపిన దళిత ఎమ్మెల్యేలకు మొండిచేయి, అక్రమార్కులకు, దోపిడీదారులకే టికెట్లు. ఎవరు అక్రమార్కులు? టిప్పర్ డ్రైవర్ అక్రమార్కుడా, దోపిడీదారుడా? తిరుపతిరావు అనే రైతు, సామాన్య రైతు దోపిడీదారుడా? ఖలీల్ అహ్మద్ అనే కార్మికుడు దోపిడీదారుడా? ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీ దోపిడీదారుడా? ఎవరు దోపిడీదాడు?
మీరన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసం డైమండ్ బొదిగిన వాచ్యలు తీసిపోయి జడ్జీలు మేనేజ్ చేసిండు. మీరన్న మాగంటి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జాయిన్ అయ్యాడు. ఆయన లిక్కర్ స్కామ్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఉంది. మరి వాళ్ళకే కదా మీరు ఇప్పుడు టికెట్లు ఇచ్చేది. మాగంటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఒంగోలు, నెల్లూరు ఎంపీ టికెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇట్లా అంటే ఉదాహరణగా చెప్తున్నారు, 1-2 పేర్లు. ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ దోపిడీదారులు ఈ టిప్పర్ డ్రైవరు తిరుపతిరావు, లేకపోతే కార్మికుడు ఖలీల్ అహ్మదు, వీరాంజనేయులు, వీళ్ళ లక్కప్ప, వీళ్ళు దోపిడీదారుల. వాళ్ళని ఇలా పక్కన నిలబెడితే ప్రజలే చెప్తారు ఎవరు దోపిడీదారులు, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు ఎన్ఐఆర్ఐలు, ఎవరు ఆర్థిక నేరగాళ్ళు అనేది ప్రజలే చెప్తారు. ఎవరు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారు అనేది చెప్తారు. ఇది అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. మీరు రాసేదానికి కొద్దిగా అర్థం అన్న ఉండాలి. ప్రజల్లో గడిపిన దళిత ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి, కానీ బీసీలకు 45 సీట్లు ఇచ్చిండుగా, దళితులకు సీట్లు ఇచ్చిండుగా, ఎస్సీ ఎస్టీ బీసీలకు 100 సీట్లు ఇచ్చిండుగా, తెలుగుదేశం పార్టీ 33 సీట్లు ఇచ్చిండుగా బీసీ పార్టీ అని చెప్పుకొని. తెలుగుదేశం పార్టీ ఒక్కటి కూడా కాదు, మళ్ళీ 3 పార్టీల పైన. మళ్ళీ మీరు బలహీన వర్గాల గురించి, దళితుల గురించి మాట్లాడటం. ఎవడన్నా ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చారా? డబ్బులు లేనోడికి ఎవరికైనా తెలుగుదేశం పార్టీ డబ్బులు ఉన్నోడిని ఏరుకొని తెలుగుదేశం పార్టీ వాడిని కూడా కాదని బయట పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అక్రమార్కులకు దోపిడీదారులకే టికెట్. ఇక్కడ అక్రమార్కులు దోపిడీదారులు మొన్న కండవ కప్పుకొని తెలుగుదేశం పార్టీ సీటు పొందారు, ఇప్పుడు పొందుతున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళైతే, డైమండ్ వాచీలు ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళైతే, ఇట్లా రకరకాల ప్రజలే చర్చించుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. మీరు మళ్ళీ అక్రమాల గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మీడియాగా రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, రికార్డులు మార్చేసి పేదల భూములను లాక్కుంటున్నారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన భాజపాతో పొత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తారట, దానికోసమే జనసేన బీజేపీతో పొత్తు. ఎన్ని రోజుల నుంచి ఇది? మరి ఇదే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మోడీ కదా. నువ్వు అన్న ప్రకారం ఎవరు మేమనలే, మోడీ గురించి మీరే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు, మోసగాడు, టెర్రరిస్టు, ఈ దేశంలో ఉండటానికి అర్హత లేనోడు మోడీ అయితే, బీజేపీ పార్టీ అయితే, మత్తత్వ పార్టీ అయితే, దాంతో పెట్టుకొని నువ్వేం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తావు? ఒకవైపు మీ మీడియా కూడా మొన్న కూడా రాసింది, మోడీ మోనార్కు, మోడీతో నోడు పెట్టుకున్న పతనం చేస్తాడు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, ఈ శాసన వ్యవస్థల్ని, ఈడీ, ఐటీ, సిబిఐని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాడని అన్నాడు. మరి ఆయన్ని ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఒకవైపు కూని చేస్తాడని మీ పత్రికలో మీ మీడియా రాస్తుంటే, మరి ఆయనతో పొత్తు పెట్టుకొని నువ్వేం పరిరక్షణ చేస్తావు అనేది ఇవాళ ఏపీలో సామాన్య ప్రజలకు అర్థం కాని ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన బీజేపీతో పొత్తు, ఓట్లు అడిగే వైకాపా వారికి కర్రు కాల్చి వాత పెట్టండి, 4000 పెన్షన్ ఇంటి వద్దకే తెస్తాం. కుప్పం పర్యటనలో చంద్రబాబు 4000 పెన్షన్ ఇంటి వద్దకే తెస్తారట. ఈయన పరిపాలించినప్పుడు ఆఫీసుల చుట్టూ తిప్పిండు. ఇవాళ రావాల్సింది ఇంకా 2 నెలలకు 3 నెలలకు వచ్చేది పెన్షన్. ఇప్పుడు ప్రతి 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపిస్తాడుగా, మళ్ళీ దాన్ని కాపీ కొట్టి 4000 పెన్షన్ ఇంటికే. నువ్వు పంపించేది 5 ఏళ్ల నుంచి వస్తూనే ఉంది, 5 ఏళ్ల నుంచి ఇంటికే వస్తుంది. ఆ ఇంటికి ఇచ్చేటోళ్ళమేనే కదా మీరు విషం కక్కేది. నిన్నెవరు ఒక ఆయన అన్నాడు, శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి అనుకుంటా, వాలంటీర్లు టెర్రరిస్టులు అన్నాడు. వాలంటీర్లు టెర్రరిస్టులు అట. మరి నువ్వు ఇంటికి పంపించేది ఎవరితో పంపిస్తావు? అదే వాలంటీర్లతోనే కదా, వాళ్ళు నువ్వు గెలిస్తే. అంటే మీరు చేస్తేనే సంసారం, యువతలో చేస్తే వ్యభిచారం. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసమే. ప్రజాస్వామ్యాన్ని ఒకవైపు కూనీ చేస్తున్న మోడీ అని మీరే రాస్తారు, మీరే చెప్తారు 2018లో. మళ్ళీ ఇప్పుడు కూడా రాతలు రాస్తున్నారు. మళ్ళీ ప్రజాస్వామ్య పరిరక్షణకి ఆయనతో పొత్తు పెట్టుకోవడం. జనం చెవిలో పూలు పెట్టుకునరా? జనం అంత పిచ్చోళ్ళ? జనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది? ఒంగోలు లోక్సభ తేదాపా టికెట్ మాగంటి శ్రీనివాసరెడ్డికే. ఇగో ఏనే పాపం పేదోడు, ఈయన దోపిడీదారులకు టికెట్లు ఇచ్చిన జగన్ అనగా, ఇగో ఈయన పేదోడు పాపం, డబ్బులు లేవు, దోపిడీదారుడు కాదు, చాలా మంచి వ్యక్తి మాగంటి శ్రీనివాసరెడ్డి. ఈయన పైన అభియోగాలు లేవు, అసలు ₹1 కూడా లేదు. చందాలు వేసుకొని నామినేషన్ వేయాలి ఇప్పుడు జనాలు. పేదోళ్ళకి ఇచ్చిండు, ఇస్తాడట. ఒంగోలు తెదాపా టికెట్ మాగంటి శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు నాయుడు గారు పేదోడికి ఇస్తాడు. మాగంటి శ్రీనివాసరెడ్డి అనే ఒక పేద మనిషికి, ఆయనకి చందాలు వేసుకొని ఆ ప్రజలు టికెట్ నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. సిగ్గుతోని తలదించుకోవాలి ఈ వార్తలు రాసేటప్పుడు, సిగ్గుపడాల. ఇదే మాగంటి శ్రీనివాసరెడ్డి పైన, ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన అనేక రకాల వార్తలు ఇదే పత్రికలు రాసినాయి. అనేక రకాల అభియోగాలు, లిక్కర్ స్కామ్ అప్పుడు ఈయన పైన ఎన్ని వార్తలు రాశారు. ఈయన ఇప్పుడు నిజాయితీ పరుడైండు, పేదోడైపోయా. మీరు రాసినవి వేరే కొత్త ఏమనుకోవట్లే మనం. వాళ్ళు ఏదైతే రాశారో గతంలో అదే మనం మాట్లాడుకుంటున్నాం.
ఇది ఒక ఈనాడు పేపరులో ఇచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాసిస్తా రాయలసీమ అస్మదీయులకు జగన్ భారీ భూ సంతర్పణ, మొత్తం 50,000 ఎకరాల ధరాదత్తం. ఎన్నికల ముందు హడావుడిగా నిర్ణయం. జనవరి 3వ వారంలో కంపెనీల దరఖాస్తులు, ఆ వెంటనే అదే నెలలో కేబినెట్ ఆమోదం. జేఎస్డబ్ల్యూకి 20,000 ఒక్కొంద, ఇండోసోల్కు 24,750 ఎకరాలు. ఫిబ్రవరిలో ఉత్తర్వులు. ఆ వ్యవహారం అంతా అత్యంత రహస్యం. పర్యావరణ అనుమతులు లేకున్నా గ్రీన్ సిగ్నల్. భారం పడేలా విద్యుత్ కొనుగోలుకు ఓకే. రాసిచ్చిండు అటు రాయలసీమని. ఎవరికి రాసిచ్చిండు? రాసిస్తా రాయలసీమని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిండు అంటాడు. మరి ఇది ఏడ రాసిచ్చిండు, ఏం కాగితం ఉందో, ఇది ఉట్టిగా వేయటమే, బట్ట కాల్చి మేదేసే కార్యక్రమం. రాసిస్తానండట. మరి ఆ రాసిచ్చింది ఎట్లాగో మీరు అధికారంలోకి వస్తా అంటున్నారు, ఎన్డీఏలో ఉన్నారు. మరి రాసిచ్చింది దాన్ని బయటికి తీస్తే అయిపోయి ఏముంది అందులో. తర్వాత ఎన్డీఏ భాగస్వామి ఏడ లేకపోయినా ఆడ ఎన్డీఏ అయితే ఉంటుంది అంటున్నారుగా. మోడీయే మళ్ళీ అధికారంలోకి వస్తాడంటున్నారుగా. పేదల పెన్షన్ 4,000 1వ తేదీన ఇంటికి పంపిస్తా చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. బయట ప్రాంతాలకు వెళితే ఒకేసారి 3 నెలల పెన్షన్. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మా 3 పార్టీల ఎజెండా ఇదే. 160 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో కూటమి గెలిపించండి. మేమొస్తే దోపిడీ బాధుడు ఉండవు, కక్షపూరిత రాజకీయాలు ఉండవు, డ్రగ్స్ గంజాయికి వైసీపీ దన్ను, కిళ్ళీ కోట్లలో కూడా దొరుకుతున్నాయి. నిర్లక్ష్యంగా వదిలేస్తే జీవితాలు నాశనం. దీనిపై నేను గతంలోనే మాట్లాడితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. వేధింపులతో ఊరువాడ ఆత్మహత్యలే. ఎవరి ఆస్తులకు రక్షణ లేదు. కుప్పం నుంచి ఎన్నికల శంకారాము. మీ ఆస్తులకైతే ఉంది కదా రక్షణ. మీది ₹1 అన్న పోయిందా? మీది ఎక్కడన్నా ₹1 మీరు అన్న దోపిడీ ఇది అంతా అంటున్నారు కదా, దోపిడీలో మీదేమన్నా పోయిందా? 1 గజం జాగా పోయిందా? జనాల పిచ్చోళ్ళు చేయడం, జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప ఇందులో ఏమైనా ఉందా? సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలట. ఎవరు సైకో? ఇప్పుడు ఎవరు సైకో అనేది ఇవాళ ఏపీలో ప్రజల ముందు పెద్ద ప్రశ్న అనమాట. అసలు పదే వీళ్ళు 5 ఏళ్ల నుంచి సైకో అని జగన్ అంటున్నారు. మరి మాకు అసలు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు మైండ్ ఏమైనా జడదా అనేది జనం అనుకుంటున్నారు. ఎందుకంటే 2018లో ఇదే మాట మాట్లాడు. నల్ల సొక్కాలు వేసుకొని ధర్మ పరిరక్షణ ఏదో సభలు పెట్టి మోడీ టెర్రరిస్టు, మోడీ ఉగ్రవాది, మోడీ ఇట్లా, మోడీ అట్లా, బీజేపీ ఇట్లా అని మళ్ళీ అదే మనిషి, అదే నోరు, అదే వ్యక్తి, అదే పార్టీ 4 ఏళ్లలోనే మారింది. మరి ఎవరు సైకో అనుకోవాలి? సైకోతనం ఎవరికి ఉంది? ఎవరికి మతిమార్పు వచ్చింది? ఎవరు సైకో లేక బిహేవ్ చేస్తున్నది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకే మనిషి ఒకే పార్టీ మీద ఒకే స్టాండ్ ఉంటే గతంలో అంత ఘనంగా విమర్శించి ఒకసారి యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే వ్యక్తిని అదే నోటితోని పొగుడుతుంటే ఎవరు సైకో అనుకోవాలి జనం? ఏం అనుకోవాలా సైకో అని? సైకోలేగా చేసేది. సైకోలు ఏం చేస్తారంటే ఇప్పుడు గంట క్రితం ఒకటి మాట్లాడతారు, మళ్ళీ గంట తర్వాత మర్చిపోయి ఇంకోటి ఏదో మాట్లాడతారు. 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడికి తేడా ఉంది. మరి దాన్ని అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. మరి దీన్ని సైకో అనుకోవాలన్నా? జనాలకు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్, ఇంటికి తీసుకొచ్చి జనాలకు పోవాల్సిన సర్వీస్ని ప్రజలకు ఇస్తుంటే దాన్ని సైకో అనుకోవాలన్నా? జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి గడపలోకి తీసుకొచ్చి సేవ చేస్తుంటే వాలంటీర్లతోని వాళ్ళకి కావాల్సిన పెన్షన్ కానీ, వాళ్ళకి కావాల్సిన మిగతా సర్టిఫికెట్లు కానీ, ప్రతిదీ రిజిస్ట్రేషన్ కానీ, ప్లాట్లు కానీ, ఇంకోటి కానీ వాళ్ళ ఊర్లో వాళ్ళ గడప దగ్గరికి వచ్చి వాళ్ళకి అందిస్తుంటే దాన్ని సైకోతనం అనుకోవాలన్నా? ఇదే తిట్టిన మోడీని అదే నోటితోని మళ్ళీ అదే మోడీని పొగిడితే దీన్ని సైకో అనుకోవాలి అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలకి ఏది కన్ఫ్యూజన్ ఉంది. దాని కొద్దిగా మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్తారేమో. దీన్ని అనుకోవాలన్నా దాన్ని అనుకోవాలన్నది మాకు డౌట్ ఉందని ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ సైకోతనానికి ఏందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎందుకు నేను ఆ సైకోతనం చేయాల్సి వచ్చింది, 2018లో విమర్శించినా ఇప్పుడు మళ్ళీ పొగిడినా ఎందుకు ఆ సైకోతనాన్ని బిహేవ్ చేయాల్సి వచ్చింది అనేది వాళ్ళు కోరుకుంటున్నారు నువ్వు చెప్పాలని ప్రజలు. ఇది మా కూటమి గద్దెనెక్కితే ప్రజాస్వామ్యం మీద దాడి ఉండదు, వ్యవస్థల నిర్వీర్యం ఉండదు, నమ్మకం భరోసా ఇచ్చే పాలన మా కూటమిలో సాధ్యం. మా కూటమి గద్దెనెక్కితే ప్రజాస్వామ్యం మీద దాడి ఉండదు. ప్రజాస్వామ్యం మీద దాడి ఉంది మోడీ గవర్నమెంట్ వల్ల. మోడీ వల్ల 10 సంవత్సరాల నుంచి మోనార్కిజం చేస్తాడు, ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి చేస్తాడని ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కదా రాసింది. మీ కూటమి వస్తే మీ కూటమిలో బీజేపీ ఉందిగా, ఎట్లా ప్రజాస్వామ్యం మీద దాడి ఉండదు, వ్యవస్థలు నిర్వీర్యం చేస్తాడు అని మీరు రాస్తారు. ఇదే ఆంధ్రజ్యోతి 3 రోజుల క్రితమే. వ్యవస్థలు నిర్వీర్యం చేసిండు, భయపడే చంద్రబాబు నాయుడు గారు పొత్తుకుపోయిండు. వ్యవస్థలు నిర్వీర్యం చేసి మోడీతో పెట్టుకోవడం ఎందుకు, ఆయనతో సఖ్యతగా ఉంటేనే బెటర్ అని పోయిండట. జనం కోసం బాలే, ఈయన కేసుల కోసం సఖ్యతగా ఉండడానికి పోయినట్టు రాసిండు స్పష్టంగా. నమ్మకం భరోసా ఇస్తారట. ఏమి నమ్మకం ఇస్తావు?
నీకే నమ్మకం లేక ఒకసారి తిడితే ఒకసారి పొగిడితే నువ్వేం నమ్మకం ఇస్తావు జనాలకి అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. ఇక సంగ్రామమే, గేరు మార్చిన రాజకీయ పార్టీల అధినేతలు. కుప్పంలో మొదలైన చంద్రబాబు ఎన్నికల ప్రచారం. నేటి నుంచి నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి. రేపటి నుంచి సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వారాహి పేరుతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్. ఇది మొత్తానికి సంగ్రామేనట. అన్ని రాజకీయ పార్టీలు రేపటి నుంచి సంగ్రామంలోకి, అంటే ఎన్నికల సంగ్రామంలోకి పోతున్నాయి, ఎన్నికల ప్రచారంలోకి. నేటి నుంచి కుప్పంలో మొదలైన ఎన్నికల ప్రచారం నిన్న చంద్రబాబు నాయుడు గారిది. నేటి నుంచి నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి చేస్తారట. రేపటి నుంచి సీఎం జగన్. మేమంతా సిద్ధం. వారాహి పేరుతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్. మొత్తానికి అన్ని పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. మొత్తానికి నిజం గెలవాలట. భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నిజం గెలవాలని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ప్రజల్లోకి పోయి, ఏ నిజం? ఆ నిజం కోసమే జనం తనలాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాక సతమతం అవుతున్నారు. ఏపీలో ఉన్న ప్రజలు ఏ నిజం గెలవాలి వస్తే ఏ నిజం? చంద్రబాబు నాయుడు గారు 2018లో మోడీని తిట్టింది నిజమా? ఇప్పుడు పొగిడింది నిజమా? ఏ నిజమో తెలవాలని. ఏది నిజం? ఏ నిజం గెలవటానికి? ఈ నిజం గెలవాలా, ఆ నిజం గెలవాలా అనేది ప్రజలు కోరుకుంటున్నారు. పాపం మేడం మీరైనా చెప్పండి. భువనేశ్వరి గారన్నా కనీసం జనాలకి ఏ నిజం గెలవాలి? 2018లో నల్ల చొక్కాలు వేసుకొని బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన తెలుపుతూ నరేంద్ర మోదీ గారిని ఉగ్రవాది, టెర్రరిస్టు, దేశంలో ఉండడానికి అర్హత లేదని తిట్టిండు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుండు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుండు మోడీ. ఇట్లాంటి మోడీని ప్రజలు దింపాలి అన్నాడు. అది నిజమా? ఆ నిజం గెలవాలనా? మరి ఇప్పుడు నిన్న మొన్న శంకారావం సభ ఏదో పెట్టిండు, ప్రజాగళం సభలో నరేంద్ర మోడీ గళం వినిపించిండు చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే విజన్, నమ్మకం, విశ్వాసం అన్నాడు. మరి ఈ నిజం గెలవాలా? ఏ నిజం గెలవాలి అనేది నారా భువనేశ్వరి గారు ప్రజలకు చెప్పాలి. ప్రజలు మీరు నిజం గెలవాలని జనాల్లోకి పోతారు. ఏ నిజం గెలవాలా? ఈ నిజమా, ఆ నిజమా? అది చెప్పండి ఫస్ట్. అది కోరుకుంటున్నారు ఏపీలో ఉన్న ప్రజలు. ఇదో నిజమో అదో నిజం చెప్పండి. ఏ నిజం గెలుస్తుందో అప్పుడు జనం డిసైడ్ చేస్తారు. 2018లో నిజమా, ఇది నిజమా? ఇది నిజమైతే ఈ నిజాన్ని గెలిపించడానికి ప్రజలు ఒకళ్ళు ఇష్టపడితే గెలిపిస్తారు. అది నిజమైతే ఆ నిజాన్ని ఎట్ట గెలిపించాలో ప్రజలు చూసుకుంటారు. కాబట్టి మీరు గెలిపించండి. ఏది నిజం గెలవాలి, ఏ నిజం గెలవాలి, అసలు నిజం ఏదో చెప్పండి ఫస్ట్. అది గెలుచుడు ఓడు ప్రజలు చూసుకుంటారు. ఈ రెండింటిలో ఏది నిజమో చెప్తే అప్పుడు గెలిపించటమా ఓడియటమా అనేది ప్రజలు చూసుకుంటారు. ఇది అడుగుతున్నారు. కాంగ్రెస్లో జోషాట, కొనసాగుతున్న చేరికల పర్వం. అధికార పార్టీకి షాకుల మీద షాకులు. ఎస్సీ ఎస్టీ స్థానాలపై షర్మిల ఫోకస్. వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారట. ఆ జాయినింగ్ జోష్ ఉంది అని చెప్పి ఒక వార్తనిచ్చారు. వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకిని కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తులు. కుప్పం సభలో వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదని నువ్వు అంటావు. ఇప్పుడు మొన్నదాకా వాలంటరీ వ్యవస్థ మీద అనేక రకాల విమర్శలు చేసినావు. నువ్వు చేసినావు, నీ పార్టీ నాయకులు చేసిన. నిన్న కూడా చేసిండు శ్రీకాళహస్తికి సంబంధించి ఆయన బొజ్జల ఏదో పేరుంది, గోపాలకృష్ణారెడ్డి గారు కొడుకు అనుకుంటా. ఆయన నిన్న ఒక కామెంట్ చేసిండు, వాలంటీర్లు టెర్రరిస్టుల కంటే డేంజరు, వాలంటీర్లు టెర్రరిస్టులు అన్నాడు. నీ పార్టీ అభ్యర్థి కదా, సస్పెండ్ చేయి. మరి నువ్వు గౌరవిస్తున్నావు, ఆయన వ్యతిరేకిస్తాను. నీ మాటను వ్యతిరేకించినట్టు కదా. నీ పార్టీ అభ్యర్థిని తప్పియాడ. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది గ్రామ వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ మనోభావాలని, వాళ్ళ కుటుంబాలని దెబ్బతీసే పనులు చేసిండు. వాళ్ళని కించపరిచే మాట మాట్లాడి. టెర్రరిస్టులు అంటే ఏంది? 2,60,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు ఏపీలో. మరి అదే వాలంటీర్లతో నువ్వు ఇంటికి పెన్షన్ పంపిస్తా అంటావు, అదే వాలంటీర్లు నేను గౌరవిస్తా అంటావు, వ్యతిరేకించట్లేదు అంటావు. మరి నీ అభ్యర్థం టెర్రరిస్టులు అనడు. మరి ఆ అభ్యర్థి మీద సస్పెన్షన్ లేదు, చర్యలు లేదు, వివరణ లేదు, ఏది లేదు. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి ఏది నిజం ఇందులో అనేది? అలా గ్రామ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. వాళ్ళకి చెప్పాలి, మీరు పార్టీ అధ్యక్షుడిగా మీరు ఆయన అన్నదానికి వివరణ ఇవ్వాలి, ఆయనతో క్షమాపణ చెప్పాలి, అవసరమైతే అభ్యర్థిత్వం తప్పియాలి. అది కాదా మీరు చేయాల్సింది. ఇది విశాలాంధ్ర పత్రిక సంబంధించి ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.